బీజేపీ తెలంగాణ అధ్యక్ష పీఠం గత ఏడాది నుంచి ఊరిస్తూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ ఉసురుమనిపిస్తూనే ఉన్నారు బీజేపీ అగ్రనేతలు. త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఫైనల్ చేయనున్నారని అటు అధిష్టానం ఇటు రాష్ట్ర నేతలు లీకులు ఇవ్వడం, మీడియాలో హడావిడి జరగడం, కొన్నాళ్ల వరకు మళ్లీ మాట్లాడకపోవడం పరిపాటిగా జరుగుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ అగ్రనేతలు ప్రకటించడం, ఆశావాహుల్లో ఆశలు రేకెత్తడం, తీరా ఉసురుమనిపించడం కొన్నాళ్లకు మర్చిపోవడం శరమామూలుగా మారిపోయింది. అధ్యక్ష పదవిపై సీనియర్ నేతలు లీకులు ఇవ్వడం, మీడియాలో హడావిడి జరగడం, తీరా వాయిదా వేయడం, ఇదే సినిమా చాలాసార్లు చూసి విని విసిగి వేసారిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు. దీంతో అందరికీ ఆ కుర్చీపై ఇంట్రెస్ట్ పోయినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో కుర్చీ కోసం ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశకు గురవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పీఠం ఎవరికో తేల్చేస్తామంటూ మరో లీకు మీడియాకు వదిలారు. ఇక జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త సారథిని తేల్చేస్తామంటూ చెప్పుకొచ్చారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణ బీజేపీ పీఠంపై ఎవరు కూర్చుంటారో జూలై 1న తేలిపోతుందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్ నాయకులు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని కొన్ని ఆశలతో ఆశయాలతో మరెన్నో ఊహాగానాలతో ఎదురుచూస్తున్నారు. అంతే ఆసక్తిగా పార్టీ శ్రేణులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1న కొత్త సారథి ఎవరు తేల్చేస్తామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియ జూలై 1న జరగనుందనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణకే కాదు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ, గుజరాత్లకు కూడా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా నిర్వహించి జూలై 1 తేదీన తర్వాత కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభా కరణ్లాగే నియమించగా ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించారు. వీరు జూన్ 29న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ 30న ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక జూలై 1న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా వారి స్థానంలో కొత్త సారథులను నియమించాల్సి వస్తుంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నాయకులు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి కీలక వ్యక్తులు ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బయటికి తాము రేసులో లేమని చెబుతున్నప్పటికీ లోపల ప్రతి ఒక్కరూ ఈ కీలక పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఈసారైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందా లేదా ఇప్పటిలాగే ఉసురుమనిపిస్తుందో వేచి చూడాలి. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మానస. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను మార్చడానికి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేస్తూ అర్హులైన వారిని తమ దరఖాస్తులు కూడా స్వీకరించినట్టు బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుని దాంతో పాటు
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులని కూడా నూతనంగా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ఉన్నారు, కేంద్ర మంత్రిగా. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారు కూడా అక్కడ పురంధేశ్వరితో పాటు అనేక మంది సీనియర్ వాళ్ళు కూడా ఆశావాదులు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ తో పాటు డికే అన్న, వీరితో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎంపీగా ఉన్నటువంటి వారు, గతంలో ఎంపీగా పోటీ చేసి సహాయ మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణలో మాత్రం ఆడివేడిగా జరుగుతున్నటువంటి బీజేపీ అధ్యక్ష పదవికి పెద్ద ఎత్తున పావులు కలుగుతున్నారు. ఇప్పటికే రాజకీయ సంబంధించిన సీనియర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ రాజకీయ వారసులను కూడా తమ వైపు పెట్టుకోవాలనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నాడు. దీనికి సంబంధించి తెలంగాణలోని బీసీ క్యాడర్ ను రాష్ట్ర అధ్యక్షులు చేయాలనేది బీజేపీ పార్టీ ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అందుకు బీజేపీ పార్టీ బీసీ నాయకులు చేసినట్లయితే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటాడా, లేకపోతే మరో క్యాడర్ సంబంధించిన వ్యక్తిని ఎవరినైనా పెడతారా అనేది మాత్రం తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ నెల 30న అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ పడుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ సంబంధించి ఇన్ఛార్జ్లను, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఛార్జ్లను కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. దీని నియమం ప్రకారం వచ్చే నెల 1వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నిక కూడా ఉంటుందనేదే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అయితే మాత్రం పెద్ద ఎత్తున బీసీ వాదం అనేది వినిపిస్తుంది. బీసీ వాదంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు సంబంధించి రాష్ట్ర పదవి ఆయనకు దక్కుతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అందుతో పాటు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన వారసులు ఎంతవరకు ఇస్తారా, లేకపోతే బీకేఆర్ నా మహిళ ఉన్నది, ఆమెకు సంబంధించి ఇస్తారా అనేది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున ఒక రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.